హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందన్నారు. దాదాపుగా దేశంలో బీజేపీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని వెల్లడించారు. బీజేపీ పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని నానుడి ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తుండటంతో అది పటాపంచలైందని వెల్లడించారు. మేము ఇక్కడ తెలుసుకుంటాం ఎవరు చేశారని, వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. పార్టీకు మోసం చేసినట్లయితే పార్టీ క్రమశిక్షణ దాటినట్లయితే చెప్పేసి కూడా తెలియజేస్తాం కదా. అది ఎవరైనా సరే మీరు చేయించినా మీరు చేస్తున్నా తెలుసుకునేటటువంటి ఒక మా దగ్గర పద్ధతులు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే ఈ యొక్క కామెంట్ ఎవరు రాశారు, ఎవరు రాయించారు, ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. కాబట్టి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పేసి, యూట్యూబ్లో చేతిలో ఉన్నాయని చెప్పేసి అడ్డమైన వార్తలు ఈరోజు మన పార్టీ మీద రాస్తే, సర్క్యులేట్ చేస్తే, నాయకుల మీద చేస్తే, మన పార్టీలో ఉన్నటువంటి ఒక మధ్యన కార్యకర్తల మీద, నాయకుల మధ్యన విభేదాలు తీవ్రమైన ప్రయత్నం చేస్తే, తప్పుడు ప్రచారం చేస్తే ఇక పార్టీ ఊరుకునే లేదు. వాళ్ళ మీద చర్య తప్పదని విషయాలను తెలియజేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీ, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే, ఏ ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్ర జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎదురు జరుగుతూ ఉంది. అంటే జంకడానికి రెండేళ్ళ కారణాలు లేవు. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాము, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప, ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అనేటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజుకు బలోపేతమవుతూ అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అనే భావన ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏదైతే అభివృద్ధి ఎజెండాతో దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడము, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కూడా, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా మోదీ గారి యొక్క ఎజెండా ఇవాళ డెవలప్మెంటు, అదే రకంగా పేదల సంక్షేమ పథకాలు, వికాస్, విరాసత్ और గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ 3 అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తూ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా ఇవాళ 1కి 2 సార్లు 3 సార్లు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో